హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మటన్ మసాలా కర్రీ చేసుకుందాము. మంచి గ్రేవీ కర్రీ, అంటే బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ లేదా రోటీస్లోకైనా మంచి కాంబినేషన్. ఇప్పుడు మటన్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. మనకు కావాల్సిన పీసెస్ మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని కచ్చా పెక్కగా దంచి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మనం గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. పల్లీలు కొంచెం కలర్ మారిపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఈ గసగసాలు చిట్టపట్టలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. లేదు అంటే కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. జస్ట్ 2 రిక్కల చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. చింతపండుని ఎక్కువ అస్సలు తీసుకోవద్దు, పులుపు కోసం కాదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. 2 రిక్కల చింతపండు నానబెట్టుకుందాము. నేను ఈ కర్రీని కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి, అంటే హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాజీరా, 3 లవంగాలు, 2 ఇలాయచీ, 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ గరం మసాలాని 1 నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి. మరి ఎక్కువసేపు వేయించుకోవద్దు, మాడిపోతుంది. మసాలా వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చూడండి, కొంచెం కలర్ మారిపోయాయి కదా. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. బాగా కలుపుకుని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత పెట్టుకుందాము. మటన్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇదిగోండి, టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇందాక మనం 2 రెమ్మల చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. ఎక్కువ చింతపండు వేసుకోవద్దు, జస్ట్ 2 రెమ్మలు మాత్రమే, ఫ్లేవర్ కోసం మాత్రమే. మనకి గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఒక 1/2 కప్ పోసుకుంటున్నాను. బాగా కలుపుకుని టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు.
2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కచ్చా పెక్కగా దంచుకున్న ఈ మిరియాల పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. లిడ్ పెట్టుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మంచి గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీకు గ్రేవీ చిక్కగా లేదు, ఇంకా గ్రేవీ ఎక్కువగా ఉంది అనిపిస్తే కాసేపు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నాకైతే బాగానే ఉంది, అంటే బిర్యానీలోకి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని నేను ఇలాగే దింపేస్తున్నాను. అంతే, టేస్టీగా మంచి గ్రేవీతో మటన్ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది బిర్యానీ, బగారా రైస్, రోటీస్ అన్నింట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బిర్యానీలోకి మటన్తో ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటాను. మీరు ఇంకా ఏమేమి కర్రీస్ చేసుకుంటారో, అంటే గ్రేవీ కర్రీస్ ఏమేమి చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.